నమో వెంకటేశాయ నమః. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. బొబ్బాస్కాయ తురుము అన్నమాట అండి. కొబ్బరి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు తగినంత ఎండుమిరపకాయలు, ఎల్లుల్లిపాయ, మినపప్పు, శనగపప్పు, చింతపండు. కొబ్బరి పచ్చడి ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి. బొబ్బాస్కాయ వేసినట్టు ఏమి అనిపించదు. ఇవే చూపిస్తున్నారు బొబ్బాస్కాయలు, ఇవే చూపిస్తుంది దేవుడి కూరలు అని అనుకోకండి. ఆరోగ్యానికి మంచిది. ఎవరికి ఈ ఈ కూరలు అవి నచ్చింది అనేసి అనుకుంటున్నారో తొందరగా, అంతకుముందు కూడా నేను చట్నీకి పెట్టాను, ఎవరో చేయలేదు. అందుకే మీకు చేస్తే కదా తెలిసేది. ఇప్పుడు బాగుందా లేదా అంటే మనం చట్నీ అని కానీ కొబ్బరి పచ్చడి కానీ చేస్తే తెలుస్తుంది బాగుందా లేదా అన్నది. మీరు చేసి ఉంటే నాకు కామెంట్ పెడదురు చాలా బాగుందని. మీరు ఇప్పుడు పెరట్లో చెట్టు ఉన్నదనుకోండి, తొందరగా తీసుకొచ్చి ఈ పచ్చడి చెయ్యండి, ఎంత బాగుంటుందో చూద్దరు. కానీ నేను అలాగే మాకు కానీ పెరట్ ఉండి ఓ చెట్టు ఉన్నదనుకోండి, దాని చుట్టే తిరుగుతాను నేను. ఎందుకంటే మనకి బొబ్బాస్కాయ పండు తినకుండా పచ్చిది అయితే మటుకు నేను చాలా వాటికి ఉపయోగిస్తాను. నేను కూరలకు కానీ తినే వాటికి కానీ, నేను బొబ్బాస్కాయ రైస్ కానీ చాలా అంటే చాలా బాగా చేస్తాను. అవి తింటాను కాబట్టి ఆరోగ్యంగా కూడా ఉంటాను నేను. మీరు కూడా ట్రై చేసి చూడండి. నాకు కామెంట్ అంటే ఇలాంటి కూరలు పెట్టడం వల్ల మీకు ఎవరికీ నచ్చుతలేదు, అందుకనే నా కామెంట్లు ఎక్కువ రావట్లేదు. అలా మా వారాహి అమ్మకి అలా కొన్ని కూరలకు వచ్చాయి అన్నమాట. నాకు మొన్న అమ్మది వీడియో పెట్టానన్నమాట అండి. ఒక అమ్మాయి పెట్టారు, మీరు సూపర్ ఆంటీ అనేసి. నేను సూపర్ అంటే తల్లి ఎందుకంటే థ్యాంక్స్ అలా పెట్టినందుకు. ఎందుకంటే ప్రతి తల్లి ఎవరింట్లో తల్లి ఉన్నదో వాళ్ళ అదృష్టవంతులు అన్నమాట. మనం ఎంత చేసినా కూడా వాళ్ళకి తక్కువే, మనకి ఎంతో చేసి ఉన్నారు వాళ్ళు. ఆ అమ్మకి సేవ చేసుకోవడం ఎంతో అదృష్టం కింద భావించి మనం తల్లి తండ్రికి సేవ చేసుకోవాలి. మనం ఇలాంటి కూరలు అవి వండుకొని తింటే ఒంటికి మంచిది అన్నమాట. రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. మన కొబ్బరి పచ్చడి ఎలా చేసుకుంటాం అలా రోట్లో చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒకసారి చూడండి. అయిపోయింది పచ్చడి.